అయితే ఈరోజు సిద్దిపేటలో ముఖ్యమైన సమావేశం ఏర్పాటైందంటే గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లా కమిటీ లేకపోవడం అది కొద్దిగా లోటుగా పరిగణించి సిద్దిపేట జిల్లా కమిటీ త్వరలోనే మా పెద్దలందరూ ఈరోజు వీళ్ళతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. త్వరలోనే జిల్లా అధ్యక్షుని జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా చాలా రోజులుగా మున్నూరు కాపులపై ఈ అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఏదైతున్నాయో మా మున్నూరు కాపులను అణగదొక్కే ప్రయత్నం, రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర జనాభా లెక్కల్లో మా మున్నూరు కాపుల కేవలం 4% సూచించడం అనేది నిజంగా చాలా 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 తక్కువ. దాదాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ, ప్రతి మండల, ప్రతి జిల్లా స్థాయిలో పుంకాలుగా మున్నూరు కాపులు ఉన్నారు. మా అంచనాల ప్రకారం దాదాపు 30 నుంచి 35 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. కానీ కేవలం 4% అంటే 8 లక్షల దాదాపు 7 లక్షల పైచలకు మాత్రమే చూపించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీనికోసమే మేము గ్రామ స్థాయి నుంచి అన్ని సంఘాలను బలోపేతం చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మా జనాభాను త్వరలోనే జనాభా లెక్కల సేకరణ చేసి అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇటీవల మొన్న రీసెంట్గా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని ప్రకటించడం జరిగింది. కానీ ఆయనను ఉత్సవ విగ్రహంలో ఉంచకుండా దానికి దాదాపు ఒక 500 కోట్లు 1000 కోట్లు ప్రకటించాలి. ఆయనకు కార్యాలయం ఇవ్వాలి, ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాలి, ఫండ్స్ కేటాయించాలి. ఫండ్స్ కేటాయించకుండా ఊరికే కార్పొరేషన్ ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు. అదేవిధంగా గవర్నమెంట్ దృష్టికి ఈ విషయం కూడా మేము తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది. ఇంకా గ్రామాల్లో ఇటీవల చూస్తున్నాం, ఏ ఊరిని చూసినా రైతులు ధర్నాలు చేస్తున్నారు. మా రైతన్నలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ధాన్యం సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, అందరికీ సమన్యాయం జరగాలి. తొందరలో గత ప్రభుత్వంలో ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణ కొనుగోలు చేశారో అదేవిధంగా ధాన్యం సేకరణ కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన జరగాలి. ఇంకా ఈ కేవైసీ సెంటర్లు ఏవైతున్నాయో గత ప్రభుత్వం నిజంగా 80 ఏళ్ళ స్వాతంత్ర్యంలో రైతులకు ఇప్పటికీ సరైన న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కేవైసీ సెంటర్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మంచి షెడ్ వేస్తే రైతులకు ధాన్యం తడవకుండా కొట్టుకపోకుండా ప్రతిసారి లక్షల్లో నష్టం జరుగుతుంది, 5 కోట్లలో నష్టం జరుగుతుంది. ప్రతి గ్రామాల్లో కేవైసీ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి రేకుల షెడ్ ఏర్పాటు చేయాలని ఇది మా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మున్నూరు కాపులను ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళ చరిత్రలో మున్నూరు కాపు మంత్రి పదవి లేకుండా ఏ క్యాబినెట్ లేదు. ప్రస్తుతం ఈ కేబినెట్లోనే మా మున్నూరు కాపులకు మంత్రి పదవి దక్కలేదు. మున్నూరు కాపులకు మంత్రి పదవి కూడా తొందరగా మా ఉన్న 3 ఎమ్మెల్యే వరకు మంత్రి పదవి కేటాయించాలి. అదేవిధంగా మున్నూరు కాపులకు ఇంకా ఇప్పుడు ఒక కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్ మాత్రమే మాకు అవకాశం ఇచ్చారు. మిగతా కార్పొరేషన్లు ప్రకటిస్తే చాలామంది మున్నూరు కాపులు రాజకీయ నిరుద్యోగులకు వాళ్ళకు కూడా కార్పొరేషన్లో ప్రధానమైన స్థానం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మంగళవారం లక్ష్మణ్ గారు సిద్దిపేటకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక గురించి చర్చించడానికి ఇచ్చేశారు. వారు ఇప్పటి వరకు వచ్చి జిల్లా ఎలక్షన్ గురించి విధి విధానాలు ప్రకటించినారు. దీని త్వరలోనే వారు చెప్పిన ప్రకారంగా ఆ విధి విధానాలతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారిని నియమించడం జరిగింది. ఒకడే అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ నియమించారు, కానీ డైరెక్టర్ కానీ వారికి ఎలాంటి విధి విధానాలు లేకుండా చేశారు. వారికి కూడా ఫండ్స్ కేటాయించి మాకు మున్నూరు కాపు సోదరులకు లాభం చేయాలని కోరుతా ఉన్నాము. మరియు ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజను రైతులకు సబ్సిడీ మీద విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం తొందరగానే అందించాలి. ఎందుకంటే ఇప్పుడు జీలుగా విత్తనాలు దొరకట్లేదు, యూరియా దొరకట్లేదు. మా కులం ప్రత్యేకించి అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి సబ్సిడీ మీద అన్ని రకాలుగా వారికి ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.